చిన్ని అయితే ఇంకా పాము విషం నుంచి కూడా బయటపడటంతో ఇంకా ఒక రోజంతా అక్కడే ఉండాలని చెప్పని పంతులు గారు అయితే అంటారు. ఇంకా అదే అని చెప్పనని ఇంకా చందు వాళ్ళనైతే లోపలికెళ్ళి మీరు వెళ్ళిపోండి మేము ఉంటామని చెప్పనని ఇంకా కావేరి బాలరాజే ఉంటారు. ఇంక ఉదయానికల్లా అయితే చిన్ని మామూలుగా అవుతుంది. ఇంకా మళ్ళీ పంతులు గారు అయితే చేయి పట్టుకొని నాడు చూసిన తర్వాత ఇప్పుడు బాగుందమ్మా అమ్మాయి ఇంక ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పని అంటాడు. ఇంకా అనే లోపల కావేరి బాలరాజ్ అయితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిన్ని విషయంలో మంచి వార్త విన్నామని చెప్పని సంతోషపడుతూ ఉంటారు. ఇంక ఇంటికి వెళ్ళమన్నాడు కదా అని చెప్పనని ఇంక వెళ్ళే లోపల మహి దేవ నాగవల్లి అయితే కారులో నుంచి దిగుతారు. ఇంకా మహి అయితే ఆంజనేయ స్వామిని చిన్ని ఎత్తుకొని రాలేక ఎత్తుకొని వచ్చి వస్తాడు. ఏంటి మహి ఇదంతా అని చెప్పని చిన్ని అంటే నువ్వు దేవుడి దగ్గరికి రాలేవు కదా చిన్ని, అందుకే నీకోసం నేను ఆ దేవుణ్ణి నీ దగ్గరకు తీసుకొని వచ్చాను అని చెప్పని అంటాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంకా నువ్వు నా ప్రాణాలు కాపాడిన దేవతవి, నువ్వే నీ లేకుంటే ఈరోజు నేను లేను, అందుకే ఆ దేవుణ్ణి కూడా నీ దగ్గరికే తీసుకొచ్చాను, నీ మంచి మనసు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా మహి అలా చిన్ని అలా పొగుడుకుంటూ ఉంటే బాలరాజు కావేరి ఒక పక్క చూసుకుంటే నాగవల్లి దేవా కూడా మొహమొహాలు చూసుకుంటారు. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు అని స్నేహం కోసం ప్రాణం ఇచ్చాడు అని చెప్పనని నువ్వే లేకుండా ఉంటే ఈరోజు నేను లేని చిన్ని అని చెప్పనంటే పదే పదే ఎందుకు అట్లా అంటావు మహి, ఇప్పుడు తను కాపాడింది తను కూడా సేఫ్ అయింది కదా, ఎందుకు ఆ మాటలే గుర్తుపెట్టుకుంటావు అని చెప్పి నాగవల్లి అయితే అంటుంది. ఇంకా దేవా కూడా అయితే నా కొడుకుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పంటే అయ్యో అంకుల్ అదే ఉంది, ఇప్పుడు మహి నా ఫ్రెండు, తను ప్రమాదంలో ఉన్నప్పుడు నేను గమ్ముగా ఉంటానా అని చెప్పనని చిన్ని చెప్పే మాటకంతా బాలరాజ్ అయితే అది నా కూతురు అని చెప్పి అన్నట్టుగా కన్య సైగ చేస్తుంటాడు.